అక్కడే రెండు బిల్వ వృక్షములు ఉంటాయి కపిల తీర్థంలో. ఆ రెండు బిల్వ వృక్షములే పార్వతీ పరమేశ్వరుల యొక్క సాకార స్వరూపమని నమ్ముతారు. ఎందుచేత అంటే బిల్వ వృక్షం అపారమైనటువంటి ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఆ బిల్వ వృక్షం కింద కూర్చునే లక్ష్మీదేవి తపస్సు చేసింది. 5 చోట్ల మాత్రమే లక్ష్మీదేవి ఉంటుంది అని చెప్తారు. ఆ 5 ఒకటి మారేడు దళం, రెండవ లక్ష్మీ స్థానము పద్మం, పద్మములతో పూజ. అందుకే ఇప్పటికీ కపిల తీర్థంలో కామాక్షి అమ్మవారికి ఆ తామర పద్మాలతో పూజ చేస్తారు. ఆ పద్మము లక్ష్మీ స్థానం. మూడవది ఆవు యొక్క వెనుక భాగం, ఆవు యొక్క పృష్ఠభాగమునందు లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. నాలుగవది స్త్రీ యొక్క పాపట, ఆ పాపటలో లక్ష్మీదేవి యొక్క స్థానం, అక్కడ లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. అందుకని అది ఒకటి. ఇలా 5 స్థానాలు. ఒకటి ఆ బిల్వ వృక్షం, ఆ బిల్వ వృక్షం అంటే ఆ బిల్వదళంలో. రెండవది పద్మం, మూడవది స్త్రీ పాపట, నాలుగవది ఏనుగు యొక్క కుంభస్థలం. అందుకే గజారోహణం అంటుంటారు. ఏనుగు యొక్క కుంభస్థలంలో లక్ష్మీదేవి ఉంటుంది. 5వది ఆవు యొక్క వెనుక తట్టు. ఈ 5 ప్రాంతములు లక్ష్మీ స్థానాలు. అందుకని మారేడు దళంతో పరమశివుడికి పూజ. దానివల్ల అపారమైనటువంటి లక్ష్మీ సంపత్తి.